అందరికీ గుడ్ మార్నింగ్. చాలామంది మెసేజ్ పెట్టారు, ఫోన్ చేశారు. ఏమని అంటే, మేడం 1 మంత్కు ప్రోడక్ట్ ఏం కావాలి చూపిస్తూ, అలాగే డైట్ ప్లాన్ ఎలా ఉండాలి, అసలు మనం ప్రోడక్ట్ ఎలా యూజ్ చేయాలి అనేది వీడియో చేయమన్నారు. ఓకే అండి, టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనకు నెలకు ఏమేం ప్రోడక్ట్ కావాలి అనుకుంటే 2A ఫ్రెష్ చూసారా, 2A ఫ్రెష్ అనేది కావాలి. తర్వాత వచ్చేసి మనకు ప్రోటీన్ అనేది పెద్ద ప్రోటీన్ ఒకటి కావాలి, లేదంటే 2 చిన్న అయినా తీసుకోవచ్చు. ఎందుకు పెద్ద ప్రోటీన్ చూపిస్తున్నానంటే, పెద్ద ప్రోటీన్ వచ్చేసి కాస్ట్లో కూడా మనకు కొద్దిగా అమౌంట్ అనేది సేవ్ అవుతుంది. తర్వాత 1 స్పూన్ ప్రోటీన్ అనేది ఎక్స్ట్రా అనేది వస్తుంది. అందుకే నేనైతే పెద్ద ప్రోటీన్ తీసుకోమని చెప్తాను. తర్వాత వచ్చేసి మనము 2 షేక్ మేట్ వచ్చేసి 2 తీసుకోవాలి. ఇది 1 మంత్కి అనమాట. 2 టైమ్ షేక్ తీసుకునే వాళ్ళకు ఈ ప్రోడక్ట్ అనమాట. 2 షేక్ మేట్, 2A ఫ్రెష్, 1 పెద్ద ప్రోటీన్. తర్వాత వచ్చేసి ఫార్ములా 1 వచ్చేసి 2 తీసుకోవాలన్నమాట. ఫార్ములా 1 వచ్చేసి 2 అనేది తీసుకోవాలి. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. 2A ఫ్రెష్, 2 షేక్ మేట్, 2 ఫార్ములా 1. ప్రోటీన్ వచ్చేసి పెద్దదైతే 1, చిన్నదైతే 2 తీసుకోవాలి. ఇది మన తీసుకోవాల్సిన ప్రోడక్ట్. తర్వాత ఎలా తాగాలి అనేది మనము చెప్పుకుందాం. మనం ఉదయం లేచినమ్మటే బ్రష్ చేసుకొని 2 స్పూన్ ఎఫ్రెష్ వేసుకొని 150 ml హాట్ వాటర్లో ఎఫ్రెష్ అనేది తీసుకోవాలి. ఎఫ్రెష్ ఎన్నిసార్లు తీసుకోవాలంటే మీ చాయిస్, 4 నుంచి 5 సార్లు అనేది ఎఫ్రెష్ తీసుకోవచ్చు. ఫస్ట్ 3 డేస్ అనేది 2 టైం తీసుకోండి. ఉదయం లేచినమ్మటే ఒకసారి ఎఫ్రెష్ తీసుకోండి, 4 నుంచి 5 లోపు ఒకసారి ఎఫ్రెష్ తీసుకోండి. తర్వాత ఉదయం బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేసి మనము షేక్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. షేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే, మనము 250 ml వాటర్ తీసుకోవాలి. కూల్ వాటర్ కానీ నార్మల్ వాటర్, అది మీ చాయిస్. మిక్సీ జార్లో కానీ షేకర్ కప్పు కానీ తీసుకొని 250 ml వాటర్ వేసేసి 2 స్పూను షేక్ మేట్, 3 స్పూను ఫార్ములా 1, 1 స్పూను ప్రోటీన్ వేసేసి షేక్ చేసేయాలి. బాగా మిక్స్ చేసేసి షేక్ తాగిన తర్వాత మనం బ్రేక్ఫాస్ట్ చేయకూడదు, బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చేసి 10 నుంచి 11 లోపు మనము మళ్ళీ ఒకసారి ఎఫ్రెష్ అనేది తాగాలి. ఒకవేళ షేక్ తాగిన తర్వాత మీకు ఆకలి అవుతుంది అంటే, మీరు కీరా కానీ, క్యారెట్ కానీ, ఫ్రూట్స్ కానీ, లేకపోతే ఒక బాయిల్ ఎగ్ కానీ, ఆమ్లెట్ కానీ ఇలా తీసుకోండి. ఇంకా డీటెయిల్స్ కావాలంటే మీరు ప్రోడక్ట్ వాడాలి, బరువు తగ్గాలి అంటే కాల్ చేయండి, నేను వివరంగా చెప్తాను. ఎందుకంటే వీడియోలో చెప్తే వీడియో లాంగ్ అయిపోతుంది. ఓకే అండి. మరి మధ్యాహ్నం లంచ్ వచ్చేసి మనము, మీ ఇంట్లో మీరు రోటీ తినాలంటే రోటీ తినండి. ఎందుకంటే ఈజీగా డైజెషన్ అయ్యే ఫుడ్ అనేది తీసుకోవడం చాలా మంచిది. కొందరైతే రోటీ తినలేము, మేము రైసే తింటామంటే ఏం పర్వాలేదు, తీసుకోవచ్చు. తర్వాత సాయంత్రం వచ్చేసి మనము ఎఫ్రెష్ అనేది తీసుకోవాలి. తీసుకున్న తర్వాత నైట్ డిన్నర్ వచ్చేసి మనము లైట్ ఫుడ్, ఉప్మా కానీ, జొన్న రొట్టె కానీ, తర్వాత రాగి రొట్టె కానీ, ఓట్స్ ఉప్మా కానీ, ఇలా ఈజీగా డైజెషన్ అనే ఫుడ్ తీసుకోవటం చాలా మంచిది అనమాట. ఇలా 3 డేస్ అనేది మనము కంప్లీట్ చేయాలి. 3 డేస్ కంప్లీట్ చేయాలి. ఫస్ట్ ఎఫ్రెష్ తీసుకోవాలి, తర్వాత వచ్చేసి మనము షేక్ తీసుకోవాలి, తర్వాత మళ్ళీ ఎఫ్రెష్ తీసుకోవాలి, తర్వాత లంచ్ చేయాలి, తర్వాత ఎఫ్రెష్ తీసుకోవాలి, తర్వాత డిన్నర్ చేయాలి. ఇలా 3 డేస్. ఫస్ట్ డే మేము వెయిట్ లాస్ అవుతున్నామని ఒకేసారి ఓవర్ ఎగ్జైట్మెంట్గా వెళ్ళి అలా చేయకూడదు. 3 డేస్ 2 ఎఫ్రెష్, 1 షేకు, 2 మీల్. తర్వాత 4వ రోజు నుంచి మనము 3 ఎఫ్రెష్, 3 సార్లు ఎఫ్రెష్ తాగాలి. తర్వాత బ్రేక్ఫాస్ట్ మనము షేక్ తీసుకుంటున్నాం, మధ్యాహ్నం లంచ్ మాత్రమే చేయాలి. డిన్నర్ కూడా షేకే తాగాలి. ఎలా? 2 షేక్స్ 1 మీల్, 2 షేక్ 1 మీల్. ఉదయం బ్రేక్ఫాస్ట్ రీప్లేస్మెంట్గా షేక్ తాగాలి, డిన్నర్ రీప్లేస్మెంట్గా కూడా షేక్ తాగాలి. మధ్యాహ్నం ఒక్కటే మనము లంచ్ అనేది తీసుకోవాలన్నమాట. ఇలా తీసుకోవటం వల్ల మీ వెయిట్ లాస్ అనేది బాగా జరుగుతుంది. దాంతోపాటు మీరు కోచ్తో కాంటాక్ట్ కండి. మేడం ఏదైనా మీకు తినాలనిపిస్తే మేడం ఇది తినాలని కాంటాక్ట్ కండి. వాటర్ అనేది మీరు 80 ఉన్నారనుకోండి, 4 లీటర్లు అనేది తీసుకోవాలి. మేము వెయిట్ లాస్ అవుతున్నామని ఎగ్జైట్మెంట్కి వెళ్ళి ఒకే రోజు 4 లీటర్లు తాగొద్దు. మీరు డైలీ ఎలా తాగుతారో 2 నుంచి 3 లీటర్లు ఎవరైనా మ్యాక్సిమం తీసుకుంటారు. మీరు ఈరోజు 2 తీసుకున్నారనుకోండి, 2.5, 3 అలా క్వాంటిటీ పెంచుకుంటూ వెళ్ళండి. మీరు ప్రోడక్ట్ వాడేటప్పుడు మీకు మంచి రిజల్ట్స్ రావాలంటే కోచ్ సమక్షంలో వాడినప్పుడే మీకు మంచి రిజల్ట్స్ అనేది ఉంటాయి. అది కూడా ఒరిజినల్ ప్రోడక్ట్ వాడినప్పుడే మంచి రిజల్ట్స్ అనేది ఉంటాయి. ఒరిజినల్ ప్రోడక్ట్ అంటే ఎలా తెస్తుందంటే, డబ్బా మీద చూసారా బార్ కోడ్ అనేది ఉంటుందన్నమాట. ఆ బార్ కోడ్ ఉంటే మీకు ఒరిజినల్ ప్రోడక్ట్ అని అర్థము. ఒకవేళ మీకు బిల్లు వచ్చినప్పుడు కూడా బిల్లు మీద కూడా బార్ కోడ్ ఉంటుంది. అలా ఉన్నప్పుడే మీకు ఇచ్చిన ప్రోడక్ట్ ఒరిజినల్ అని మీకు అంటే గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ మధ్య అందరూ అదర్ సైడ్ నుంచి ప్రోడక్ట్ చూపించుకొని వాడుతున్నారు. అలా వాడకూడదు, కానీ కోచ్ సమక్షంలోనే వాడాలి. ఏంటి మేడం డైట్ ప్లాన్ అంటే, డైట్ ప్లాన్ ఇక్కడ చెప్పవచ్చు, కానీ ఒక్కొక్కరు BMR, ఒక్కొక్కరు
మేము వర్కౌట్ చేయాలా ఎలా మేడం అంటే, అంటే మీరు వర్కౌట్ చేస్తే ఇంకా మంచి రిజల్ట్స్ అనేది వస్తాయి. మీరు ఒకే రోజు 1 గంట, 2 గంటలు చేయొద్దు. ఫస్ట్ మీరు అసలు ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు కాదు. ఫస్ట్ డే 10 నిమిషాలు చేయండి, 15 నిమిషాలు అలా డే బై డే మీ ఎక్సర్సైజ్‌ను పెంచుకుంటా రావాలి. ఎందుకంటే ఒకేసారి చేస్తే మనకు నడుము పట్టడము, మోకాళ్ళ నొప్పులు ఇలా అనేది జరుగుతుంది. లేదు మేడం మేము ఎక్సర్సైజ్ చేయలేము అంటే మనకు 80% న్యూట్రిషన్, 20% వర్కౌట్ ఉన్నప్పుడే 100% అనేది రిజల్ట్స్ అనేది వస్తుంది. అది మీ సిట్యుయేషన్ బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. ఎవరికైనా సరే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ సహాయంతో బరువు తగ్గాలి అనుకుంటే కాంటాక్ట్ కాండి. కాంటాక్ట్ అయిన వాళ్ళకు మీకు వర్కౌట్ అనేది ఫ్రీగా ఉంటుంది, డైట్ ప్లాన్ ఫ్రీగా ఉంటుంది, గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీకు మెయిన్ వచ్చేసి ఒరిజినల్ ప్రోడక్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.